నమస్తే సార్, మీ పేరు? నా పేరు నరేష్ అండి. ఏం చేస్తుంటారు? నేను చేపల చెరువులో చేస్తాను. అమరావతి పునఃప్రారంభమైంది సార్, దానిపై మీ స్పందన ఏంటి? అసలు ఎలా ఉండబోతుంది అంటారు? ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏంటంటే అడిగిన వాళ్ళకి సమాధానం చెప్పడానికి మాకు కొంచెం సిగ్గు ఉండేది. ఏంటంటే 3 రాజధానులు అన్నాడు, ఒకటేమో కర్నూలు అంటున్నాడు, ఒకటేమో అమరావతి అంటున్నాడు, ఒకటేమో వైజాగ్ అన్నారు. ఇంతకీ ఏది అనేది క్లారిటీ అనేది ఆ రోజు ఆ ప్రభుత్వం చెప్పలేదు. కానీ ఈరోజు ఏ రోజైతే 2014లో చంద్రబాబు నాయుడు గారు అమరావతి మన ఆంధ్రప్రదేశ్ రాజధాని అని చెప్పేసి అన్నారో దానికి ఆ రోజు ప్రజలందరూ కూడా హర్షించారు. ఆయన్ని చప్పట్లు కొట్టి ఆయనకి కూడా ఎంకరేజ్మెంట్ ఇచ్చారు ఆ రోజు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత అది పూర్తిగా నాశనం చేయాలని చూశాడు. ఎందుకంటే ఇది చంద్రబాబు నాయుడు గారి నిర్మాణం జరిగింది. రేపు పొద్దున ఆయన పేరు వచ్చేస్తుంది తప్ప మనకేం పేరు రాదు. మనం వైజాగ్ మార్చేద్దాం, అటు మార్చేద్దాం, ఇటు మార్చేద్దాం అని చెప్పి తికమక్కలు పెట్టేవారు. కానీ మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అమరావతియే రాజధాని అని చెప్పేసి కళాఖండిగా ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు చెప్పారో అది 2.0లో నిరూపించారు. 3 సంవత్సరాల్లో మళ్ళీ దీన్ని ప్రారంభోత్సవానికి ప్రధానమంత్రి గారిని పిలిపిస్తామని చెప్పేసి అని ఆయన చెప్పడం జరిగింది. ఏ మాట అయితే చెప్పారో చంద్రబాబు నాయుడు గారైనా పవన్ కళ్యాణ్ గారు అయినా ఖచ్చితంగా చేసి చూపిస్తారు. అది ఖచ్చితంగా మన ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి మాత్రమే మన రాజధానిగా ఉంటుంది. ఇన్ని సంవత్సరాల పరిపాలనలో ఎప్పుడు అమరావతి గురించి డిస్కషన్ తప్ప పూర్తి అవ్వడం అనేది లేదు అంటున్నారు, ఆరోపిస్తున్నారు. ఎవరండి? జగన్. అసలు అవుతుంది అంటారా, లేదంటారా? ఇంకోటి ఏంటంటే అమరావతికే సొమ్మంతా తీసుకెళ్ళి పెడుతున్నారు కానీ మిగతా ఏ ఊర్లు లేవా? అమరావతి ఎంతసేపు రాజధాని మాత్రమేనా అంటున్నారు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని నిర్మాణం జరగాలంటే 33,000 ఎకరాలు కావాలని చెప్పి అడిగిన వ్యక్తి ఆయనే. ఆ 33,000 ఎకరాలు దాన్ని కేటాయించి అక్కడున్న రైతులతో అందరితో మాట్లాడి వాళ్ళందరిని ఒప్పించి ఆ 33,000 ఎకరాలు కేటాయించి అప్పుడు దాన్ని అమరావతి కింద మన నామకరణం చేసి రాజధాని అని పెట్టినప్పుడు ఆ రోజు మేము ఓకే అన్నారు. మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన అమరావతి కాదు రాజధాని వైజాగ్ అని చెప్పినప్పుడు మరి ఆయన మాట అక్కడ ఉందండి. ఇది అంటే చంద్రబాబు నాయుడు గారు డెవలప్మెంట్ చేయాలని చూస్తున్నారు. డెవలప్మెంట్ అవ్వాలంటే ముందు ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ అవ్వాలంటే రాజధాని ఉండాలి. రాజధాని ఉంటేనే పెట్టుబడులు వస్తాయి, పరిశ్రమలు వస్తాయి, ఉపాధి కల్పిస్తుంది. వీళ్ళందరి వల్ల మనకి ఏంటంటే ట్యాక్స్లు అనేది మనకు వస్తాయి. ఆ ట్యాక్స్ అనేది వచ్చిన తర్వాతే రాష్ట్రం అనేది డెవలప్మెంట్ అవుతుంది. ఇప్పుడు కేవలం డబ్బులు జల్లుతూనే వెళ్ళిపోతూ ఉంటే, అప్పులు చేసి డబ్బులు జల్లుతూ ఉంటే ఎంతకాలం నడుస్తుందండి? అప్పు చేసి అన్నం తింటూ కూర్చుంటే అది కాదు. మనకు ఆదాయం కావాలి, ఉపాధి రావాలి. ఉన్న యువత బయట రాష్ట్రాలకి బయట చోట్లకి వెళ్ళిపోయే పని లేకుండా మన రాష్ట్రంలోనే పనిచేసేలాగా ఇక్కడ ఉన్న వాళ్ళ పేరెంట్స్ దగ్గరలో అందుబాటులో ఉండే విధంగా ఉండాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే కోరుకుంటున్నారో అది ఖచ్చితంగా ఈ అమరావతి రాజధాని పూర్తయిన తర్వాత పరిశ్రమలు అన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు మన రాష్ట్రానికి కొన్ని కంపెనీలు కూడా తీసుకురావడానికి ఓ పక్కన లోకేష్ గారు కానీ ఈ పక్కన చంద్రబాబు నాయుడు గారు కానీ చాలా వరకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ కంపెనీలు కూడా ఈ రాజధాని అనేది పూర్తిగా అయిన తర్వాత, పూర్తి స్థాయిలో అయిన తర్వాత కంపల్సరీగా పరిశ్రమలు వస్తాయి, ఉపాధి వస్తుంది, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కూడా చెందుతుంది. సార్, మొన్న జరిగిన ఏదైతే అమరావతి మీటింగ్ ఉందో దానికి చంద్రబాబు గారే కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, పక్షపాతం లేకుండా జగన్ గారిని ఇన్వైట్ చేశారు. అవును. ఆహ్వానం పంపించినప్పుడు ఒక ప్రధానమంత్రి వస్తున్నారు అని తెలిసి కూడా రాకపోవడం ఏంటి? అసలు దానిపై మీ స్పందన, అభిప్రాయం ఏంటంటారు? ఇప్పుడు నా ఇంట్లో పెళ్ళి అనుకున్నప్పుడు నా శత్రువునైనా సరే ఆహ్వానించడం నాది సాంప్రదాయం. అది వెళ్ళకపోవడం అనేది అతని ఇష్టం, వ్యక్తిగతం. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇది ప్రజల బాగోగు కోసం పెట్టిన రాజధాని. ప్రజల మంచి కోరుకునే ఏ నాయకుడైనా సరే, అవతల వాడు ఎంత తోడైనా సరే, ఎంత శత్రువు అయినా సరే ప్రజల కోసం మనం వెళ్ళాలి అనే ఆలోచనతో ఉండాలి. ఒకటి, దేశ ప్రధాని 3 సార్లు దేశ చరిత్రలో ప్రధానమంత్రిగా గెలిచిన వ్యక్తి ఎవరు లేరు, ఇది ఒక నరేంద్ర మోడీ గారు తప్పించి. అలాంటి వ్యక్తి ఈరోజు మన రాష్ట్రానికి వచ్చి పునఃప్రారంభం ఇస్తున్నారు అమరావతి రాజధాని అని చెప్పేసి అన్నప్పుడు ఆయన దగ్గర కనీసం నేను ఒక ఉన్నానని చూపించుకోవడానికైనా రావాలి కదా. రారు. ఎందుకంటే ఆయనకు ఇష్టం లేని పని జరుగుతుంది కాబట్టి, ఆయన ప్రజలకు బాగుపడ్డ ఇష్టం లేదు, ఆంధ్ర రాష్ట్రం బాగుపడ్డ ఇష్టం లేదు కాబట్టి ఆయన రావడానికి ఇష్టపడలేదు, అంతే.